9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం। అగ్ని ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలి, ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముషీరాబాద్ ఫైర్ అధికారులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు। బహుళ అంతస్తులు ఆసుపత్రులు ఇండ్లలో వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ఏం చేయాలి, ముందస్తుగా ఎవరికి సమాచారం ఇవ్వాలి, ప్రమాదం జరిగిన వెంటనే 101 నంబర్కు సమాచారం ఇచ్చిన తర్వాత ప్రమాదం నివారణపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళ్లకు కట్టినట్లుగా అగ్నిమాపక యంత్రాలతోటి మాక్ డ్రిల్ ద్వారా సూచించారు। తెలంగాణ వ్యాప్తంగా వారోత్సవాల భాగంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు। చిన్న ఫైర్ ప్రమాదాలు జరుగుతున్న సమయంలో ప్రమాదం పెద్దది కాకముందే ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వాలి। ఆసుపత్రిలో ప్రమాదం జరుగుతున్న సమయంలో లిఫ్టులు తెరిచి ఉండాలి, ర్యాంప్ కు అంతరాయం కలగకుండా చూడాలి, అలాగే అత్యవసర డోర్లు తెరిచి ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, మరో 2 నెలల వరకు వేసవి ముదురుతుందని జాగ్రత్తగా ఉండాలని ఫైర్ అధికారులు సూచించారు। గాంధీ ఆసుపత్రిలో 4 ఏళ్లుగా సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నానని, ఇప్పటి వరకు పెద్ద ప్రమాదం అయితే జరగలేదని, ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ముషీరాబాద్ ఫైర్ సిబ్బంది తమకు పూర్తి మద్దతు ఇస్తున్నారని అన్నారు। చిన్న ఎక్స్క్యూషన్ మనమే అరకట్లేదు। నెక్స్ట్ బుల్లెట్ 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 బస్ करो बस करो बस करो बस करो ఇక్కడ బుల్లెట్ ఉందా, ఇక్కడ బుల్లెట్ వచ్చేసో, అక్కడ బుల్లెట్ ఏది వచ్చో, బుల్లెట్ ఏది ఇక్కడ బుల్లెటా సిటీ దాని తర్వాత అక్కడ బుల్లెట్ ఏది ఈరోజు మనము ముందు రోడ్ని వాడి మనము వెరీ గుడ్ ఇలా మనం ఒక పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది। రెండు చేతులు వాడాము, ఇప్పుడు 4 చేతులు వాడేసి చేతులు చేయడం జరుగుతుంది। ఫైర్మెన్ లిఫ్ట్ అంటారు, ఫైర్మెన్ లిఫ్ట్। ఈ యొక్క పద్ధతిలో మనము పేషెంట్ని మనం ఎంత దూరం ఉన్నా తీసుకొని వెళ్ళవచ్చు। పైన తెచ్చుకోకముందు కింది తీసుకోవడం వల్ల కూడా పేషెంట్ అనేది రిస్క్ వచ్చి అలసట అనేది ఉంటుంది, పేషెంట్ కూడా తిరుగుతూ ఉంటారు। నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు మనకు దేశవ్యాప్తంగా ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు జరుపుకుంటున్నాం। అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్ ఫైర్ సేఫ్టీ గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది। సూపరింటెండెంట్ గారు మమ్మల్ని ఆహ్వానించారు, రాజారావు గారు। సో ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ, సెక్యూరిటీ సిబ్బందికి, తర్వాత హౌస్ కీపింగ్ వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। అలాగనే ఇటువంటి చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మీరు ఎంబడే దాన్ని సత్వరం చిన్న ఎక్స్టింగ్విషర్స్ చల్లారిపినప్పుడు ఫైర్ పెద్దగా కాకుండా ఉంటుంది। సో దాని లోపల అవేర్నెస్ చేయడము, తర్వాత ముఖ్యంగా మీకు తెలుసు హాస్పిటల్స్లలో ఎలా ఉంటుంది, ఇమీడియట్గా మనం ఎవాక్యుయేట్ కావాల్సి ఉంటుంది। దానికి సంబంధించి మనం మెట్ల మార్గాన్ని కానీ, తర్వాత లిఫ్ట్ మార్గాన్ని కానీ ఎప్పుడు ఓపెన్ పెట్టుకోవాలి, దాన్ని లాక్ చేసి ఉంచకూడదు, లాక్ చేయొద్దు, బ్లాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా బ్లాక్ చేయకుండా ఉండి ఇమీడియట్గా మనం ఎమర్జెన్సీ స్టేర్ కేస్ని కానీ ర్యాంప్ని కానీ యూజ్ చేసినప్పుడు ఇమీడియట్గా మనము పేషెంట్ని కిందికి తీసుకురావచ్చు। అయితే
ఈ కరోనా నుంచి కూడా చాలా రాష్ట్రాలలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి హాస్పిటల్లో. సో ఎక్సెప్ట్ తెలంగాణ తప్పించి అన్ని రాష్ట్రాలలో కూడా అగ్ని ప్రమాదాలు సంభవించినాయి. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క సిబ్బంది ఆఫీసర్లు కూడా ప్రతి హాస్పిటల్ విజిట్ చేయడము, వాళ్ళందరికీ చెప్పడం ఒక భాగం అయితే వాళ్ళందరూ కూడా మేము ఇచ్చిన సూచనలు సలహాలు పాటించడంతో, తర్వాత సూపరింటెండెంట్ గారు వివిధ డాక్టర్స్ తర్వాత వాళ్ళందరి సహకారంతో మనం లైఫ్స్ లాస్ట్ అంటే ప్రాపర్టీ లైఫ్స్ ఉన్నా పర్లేదు కానీ లైఫ్స్ లాస్ లేకుండా చూసుకోవాలి. ఇంతవరకు మనం కృతజ్ఞతలమైన రానున్నది సమ్మర్ ఉన్నది, ఇంకా 2 months ఉన్నది తర్వాత, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫైర్ సర్వీస్ మీరు మా ఫైర్ ఆఫీసర్ చెప్పినట్టు 101 నెంబర్ ఉంటుంది. దీనికి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. అందరం కూడా మీ యొక్క సహాయానికి రెడీగా ఉంటాము. మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ దీన్ని ముగిస్తున్నాము.